ఇటువంటి ప్రాపర్టీస్ కొనేటప్పుడు క్లయింట్ ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళు బేసిక్‌గా చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇవి అనాథరైజ్డ్ కన్‌స్ట్రక్షన్సా? అనాథరైజ్డ్ లేఅవుట్సా? కాదా? అనేది ముందుగా వెరిఫై చేసుకోవాలి. అంటే పర్మిషన్స్ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా? హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా లేదా? డీటీసీపీ పర్మిషన్ ఉందా లేదా? అనేది ప్రాపర్‌గా చూసుకోవాలి. అలాగే జీహెచ్ఎంసీకి గాని, కన్‌స్ట్రక్షన్స్‌కి గాని వచ్చినప్పుడు కన్‌స్ట్రక్షన్ పర్మిషన్ ఉందా లేదా? అలాగే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా లేదా? ఇవి కూడా ప్రాపర్‌గా చూసుకోవాలి. చాలా సందర్భాల్లో ఇవి చూసుకోకపోవటం వల్ల రేపొద్దుట రిజిస్ట్రేషన్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే వాళ్ళు ఏదైతే ఇప్పుడు హైడ్రా ఏ రకంగా వచ్చి కష్టపడి జీవితకాలం సంపాదించుకున్న అమౌంట్ తోటి కట్టుకున్న ఇళ్ళు కానీ కన్స్ట్రక్షన్ చేసుకునేవి కానీ లేఅవుట్లు కానీ ఏవైతే కూల్చేస్తూ వచ్చారో అరే మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్నవండి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అని అన్నప్పటికీ కూడా హైకోర్ట్స్ తెలంగాణ హైకోర్టు ఎక్కడా కూడా కొంత రిలాక్సేషన్ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే 3 జడ్జిమెంట్స్ ఉన్నాయండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. ఫ్రెండ్స్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒడిస్సా, ఈషా ఎక్తా అపార్ట్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ముంబై, ప్రియాంక ఎస్టేట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం. ఈ 3 కేసుల్ని ఎగ్జాంపుల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇచ్చిన కేసుల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ చేసిన వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఉండదు కాబట్టి మేము ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాము అంటూ వీటిని కోట్ చేసుకుంటూ మనకి హైడ్రా వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ వచ్చింది. హైడ్రా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయింది. సో హైడ్రా వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. సో మనం ప్రాపర్టీస్ కొనేటప్పుడు ప్రాపర్గా ఈ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం మన బాధ్యత. ఇందాక నేను చెప్పాను చాలా వరకు వీళ్ళకి పర్మిషన్స్ ఓ 20% వస్తే ఇంకొక 10% వీళ్ళు యాడ్ చేసుకుంటూ కూడా లేఅవుట్లు వేసేస్తూ ఉంటారు. అవి జాగ్రత్తగా చూసుకోండి. 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసుకోండి. ఆ అడ్వకేట్స్కి మీరు ఎవరైనా అడ్వకేట్లతోటి లీగల్ ఒపీనియన్ ఎంక్వైరీ చేయించుకోవడం ఇంకా బెటరు. ఎందుకంటే ఇవి ఒక్కసారి మీరు కొనేసుకున్న తర్వాత గుంపులో గోవింద మనం కూడా లాస్ అయితే పర్వాలేదు అనుకుంటే కుదరదండి. ఎందుకంటే కష్టార్జితం ఇది మీది. మీరు అంత కష్టపడి కొనుక్కునేటప్పుడు దాని మీద ఎంక్వైరీ కూడా అంత ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఈ రోజున రియల్ ఎస్టేట్ అనేది చాలా విశృంఖలంగా విజృంభించింది. ప్రతి ఒక్కళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ప్రమోషన్స్ కోసం అని చెప్పి సెలబ్రిటీలు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళకి తోచింది వాళ్ళు ఏదో ప్రమోట్ చేస్తున్న సందర్భంలో అది ప్రాపర్ డాక్యుమెంటేషనా కాదా, ప్రాపర్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం మన బాధ్యత. అలా ప్రమోట్ చేసేది ఒక అడ్వర్టైజ్మెంట్ కింద మీకు ఇక్కడ పలానా ప్లేస్లో పలానా వాళ్ళ వెంచర్లోనే పలానా వాళ్ళ విల్లాస్ ఉన్నాయి, పలానా వాళ్ళ సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయని తెలుస్తుందే తప్ప అవి ఒరిజినలా కాదా, ప్రాపర్ లైసెన్స్ ఉందా లేదా అనేది తెలియదు. ఆ తర్వాత వాళ్ళ మీద కేసులు వేసుకుని ఆడవటం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఒకవేళ ఆ ప్లేస్కి మీరు వెళ్ళినప్పుడు ఇందాక నేను చెప్పిన అన్ని డాక్యుమెంట్స్ పర్మిషన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అడగండి. మీకు ఏ ల్యాండ్ ఏ లేఅవుట్ అయితే అలాట్ చేస్తున్నారో అది అగ్రికల్చర్ నుండి రెసిడెన్షియల్ కన్వర్ట్ అయిందా, రెసిడెన్షియల్లో కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ వచ్చినాయా, ఆక్యుపెన్సీ పర్మిషన్ ఉందా లేదా, జీహెచ్ఎంసీ పర్మిషన్ ఉందా లేదా, లింక్ డాక్యుమెంట్లు ప్రాపర్గా ఉన్నాయా లేదా. అలాగే వీళ్ళకి చాలామంది కలిపి ఇస్తూ ఉంటారు ల్యాండ్ అనేది డెవలప్మెంట్కి. సో ఆ పాత వాళ్ళందరికీ ఏమన్నా ఫ్యామిలీ మెంబర్స్ కేసులు ఏమన్నా నడుస్తున్నాయా, లీగల్ హెయిర్స్ పార్టీషన్ సూట్స్ కోర్టులో ఇట్లాంటివి ఏమన్నా నడుస్తున్నాయా లేదా, ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేసుకోవాల్సిందే. డెవలపర్స్ చెప్పేది నమ్మి మీరు హడావుడిగా వెళ్ళిపోవద్దు. లేదా ఆ ప్రాసెస్కి సంబంధించి ఒక డాక్యుమెంట్స్కి సంబంధించి వాళ్ళ లీగల్ అడ్వైజర్ ఏం చెప్తున్నారో అవి నిజాలా కాదా, ఆ పేపర్స్ అన్నీ నాకు తెలిసి ప్రాపర్ ఎవరైతే డెవలప్మెంట్ చేసే వ్యక్తులు అయితే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఒక జిరాక్స్ సెట్ ఇస్తారు. అలా ఇచ్చిన వాటిని మీరు ఒకసారి ఎంక్వైరీ చేయించుకోండి. అన్నీ ప్రాపర్గా ఉంటేనే కొనుక్కోండి. ఆ తర్వాత ఇబ్బంది పడి అరే బాబు ఇవంతా లాస్ కోట్ల చుట్టూ తిరుగుతామంటే కష్టపడి సంపాదించిన అమౌంట్ అంతా కూడా లాస్ అవుతుంది. అది జీహెచ్ఎంసీలు అంటే హైదరాబాద్ లోపలికి సంబంధించినవైనా అవుట్స్కట్స్కి సంబంధించినవైనా కానీ ప్రాపర్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్న వాటిని మాత్రమే కొనుక్కోవాలి. ఆ డాక్యుమెంట్స్తో పాటు చాలామందికి తెలుసు ఈసీ వెరిఫికేషన్ అని కూడా. సో 30 ఇయర్స్ ఈసీ ప్రాపర్గా ఉందా లేదా, ఎందుకంటే మీకు ఏ సర్వే నెంబర్లు ఎంతమంది ఓనర్స్ దగ్గర నుంచి వచ్చినాయి, వాటి మీద ఏమైనా కేసులు ఉన్నాయా లేదా, ఇవి కొంతవరకు అంటే లోన్స్ కానీ మార్టిగేజ్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ ఉంటే మీకు ఈసీలో కనిపించేస్తూ ఉంటాయి. అలాగే ఆ జ్యూరిస్డిక్షన్కి సంబంధించి కొంచెం కోర్టులో కూడా ఒక్కసారి ఆ పేర్లు కానీ ఇవి కానీ కొడితే కొంచెం మీకు ఐడియా వస్తుంది ఒకవేళ కేసెస్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా లేదా అని. అలాగే కొన్ని సందర్భాల్లో వీటి మీద హైకోర్టులో కూడా రిట్ పిటిషన్స్ అవి ఫైల్ చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించి ఏమైనా ఉన్నాయా లేదా, ఇవన్నీ ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వాళ్ళు ఇచ్చినంత మాత్రాన మీరు నమ్మకండి. మీరు ఒకసారి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవడం వల్ల బెటర్ ఆప్షను. అలాగే
వీటికి సంబంధించి ఏమైనా వెబ్సైట్స్‌లో గవర్నమెంట్ వెబ్సైట్స్‌లో దొరుకుతాయంటే కొంతవరకు నాలెడ్జ్ ఉంటుంది గానీ, అందరం అంత రీసెర్చ్ చేసి కనుక్కోవడం కుదరదు. బేసిక్ ఇవన్నీ ప్రాపర్‌గా ఉంటే మీకు ఈసీ గానీ, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ గానీ, లేఅవుట్‌లు పర్మిషన్స్ గానీ, ఇవన్నీ కూడా బేసిక్ 90% అడ్వకేట్‌లకి అర్థమవుతుంది. ల్యాండ్ కేసులు చేసే అడ్వకేట్స్ అందరికీ. లీగల్ ఒపీనియన్ ప్రాపర్‌గా చూపించుకున్న తర్వాతే ప్రాపర్టీస్ కొనుక్కోవడం అనేది బెస్ట్. అలాగే ఈ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు చిన్న చిన్న ఆఫీసులు పెట్టి వాళ్ళు ఫేక్‌గా కొన్ని సర్వే నంబర్స్ తోటి ప్రాపర్ పర్మిషన్స్ లేకుండా తక్కువ రేటుకి ఇచ్చేస్తూ ఉంటారు. సో, చాలామంది ఏమనుకుంటారంటే స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు బేసిక్ అమౌంట్ తోటి తక్కువ అమౌంట్‌తో వస్తుంది కాబట్టి అప్పటికి ఏ పర్మిషన్స్ రావు కాబట్టి వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తారు. పర్మిషన్ వస్తుందో లేదో తెలుసుకొని రిస్క్ తీసుకొని కొనుక్కుంటున్నట్టు లెక్క. ఎందుకంటే దాని రేటు 10,000, 20,000 అయ్యేది కాస్త మనకి 3,000కి, 2,000కి ఇస్తున్నారంటే అప్పటికి ఎటువంటి పర్మిషన్స్ ప్రాపర్‌గా లేవు. రిస్క్ మీద మనం కొనుక్కుంటున్నట్టు లెక్క. అలాగే ఆ పర్మిషన్స్ అన్నీ ఫేక్‌గా ఉండి ప్రాపర్‌గా మనకి ఎంక్వైరీ లేకుండా మనం కొనేసుకుంటే ఎటువంటి రిలాక్సేషను బయ్యర్‌కి రాదు. కొంచెం జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన 3 జడ్జిమెంట్స్ కూడా అదే. నాకు తెలియలేదు, మేము కష్టపడి పెట్టిన డబ్బు మాకు రిలాక్సేషన్ ఇవ్వండి అంటే లీగల్‌గా ఇవ్వటం కుదరదు. చిల్లిగవ్వ రాదు ఆ బయ్యర్ దగ్గర నుంచి. వాడు చీట్ చేసినట్టు లెక్క. అతని మీద క్రిమినల్ కేసులు నడుస్తాయి. సో, కాబట్టి మనం ఇవన్నీ ప్రాపర్‌గా చూసుకొనే కొనుక్కోవడం మన బాధ్యత కింద లెక్క. ఇప్పుడు మనం హైడ్రా గురించి కూడా చూస్తే మరి హైడ్రా అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయి, కొన్నిట్లో పర్మిషన్స్ ఉన్నాయండి అని మీకు అదే చెప్తున్నా. పర్మిషన్స్ అనేవి ప్రాపర్‌గా ఉంటే హైడ్రా కూల్చదు. హైడ్రా కూల్చింది అంటే అవి ప్రాపర్ పర్మిషన్స్ లేకుండా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కింద లెక్క. రేపటి రోజున మన కోర్టుకి వెళ్ళినా కూడా పెద్దగా ఏమీ రిలీఫ్ రాదు, కాంపెన్సేషను రాదు, మనం పెట్టిన డబ్బు రాదు. మరి బ్యాంక్ లోన్‌తో కొన్నాం కదండి, మరి బ్యాంక్ వాళ్ళు మనం కట్టకుండా వదిలేయొచ్చా అంటే బ్యాంకు మిమ్మల్ని చూసి అప్పిచ్చింది కానీ మీ ల్యాండ్ చూసి కాదు. ల్యాండ్ అనేది ఒక ఎవిడెన్స్ కింద లెక్క. మీకు ల్యాండే లేనప్పుడు ఆ అమౌంట్ ఎవరు కట్టాల్సి వస్తుంది? మీరు కట్టాల్సి వస్తుంది. మీకు ఇన్సూరెన్స్ ఉంటే అది ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఇన్సూరెన్స్ లేకుండా మనం ఒక లేఅవుట్లోనో ఇంకొక చోట ఒక 20% మనం పెట్టి మిగతా అది లోన్కి వెళ్తూ ఉంటారు. సో, బ్యాంకుకి ఎటువంటి సంబంధం లేదండి, ఇది ఫేక్ డాక్యుమెంటు ఫేక్ ఇది కాబట్టి మరి బ్యాంక్ లోన్ ఇచ్చింది కాబట్టి మేము కొన్నామండి అంటే అలా ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడానికి కుదరదు. బ్యాంక్ వాళ్ళ మిమ్మల్ని డిఫాల్టర్ కింద చూపిస్తారు. మీ దగ్గర నుంచి వేరే విధంగా శాలరీ అటాచ్మెంట్లు కానీ ఇంకో రకంగా కానీ రికవరీ చేసుకోవడానికే చూస్తారు తప్ప ఈ ల్యాండ్ ఫేక్ ల్యాండ్ అనేది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అనేది మీ శాలరీని చూసి 90% ఇస్తున్నారు. ఒకప్పుడు లీగల్ ఒపీనియన్ మనం ఒక లోన్కి వెళ్ళామంటే ప్రాపర్టీ లోన్కి దేనికైనా ప్రాపర్టీ పర్ఫెక్ట్గా ఉంటేనే లోన్ ఇచ్చేవాళ్ళు. మ్యాక్సిమం ఒక 10 ఇయర్స్ నుంచి చూస్తుంటే ప్రాపర్టీని ఒక్కదాన్నే కాదండి చూసి మీ రికవరీ, మీ కెపాసిటీ, ఫైనాన్షియల్ కెపాసిటీ, మీకు వచ్చిన ఇన్కమ్ని బేస్ చేసుకొని ఐటీ రిటర్న్స్, బ్యాంక్ స్టేట్మెంట్లను బేస్ చేసుకొని ఓకే ప్రాపర్టీ ప్రాపర్గా ఉన్నా లేకపోయినా ఇతని దగ్గర నుంచి మనం శాలరీ అటాచ్మెంట్ చేయగలం అని అనుకుంటేనే ఇస్తున్నారు. అంటే మన ఫైనాన్షియల్ కెపాసిటీని చూసి ఇస్తున్నారు. సో, ఇట్లా హైడ్రా ద్వారా కొలాప్స్ అయినవి ఏవైతే ఉంటాయో ఆ లోన్లు ఉంటే కనుక మనం కట్టుకోవాల్సిందే. మనకి గవర్నమెంట్ నుంచి కానీ బిల్డర్ దగ్గర నుంచి కానీ ఎటువంటి రిలాక్సేషన్ రాదు. ఎందుకంటే బిల్డర్ అప్పటికే ఐపీలో మునుగుతున్నట్టు లెక్క. ఇక అతని మీద చీటింగ్ కేసులు అయితే నడుస్తూ ఉంటాయి, కొన్ని వందల కేసులు. సో, ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మనం ప్రాపర్గా జాగ్రత్త పడితే ఒక ప్రాపర్టీ ఎందుకు హ్యాపీగా ఉండడానికి కొంటాం, ఇలా కోర్టుల చుట్టూ మెంటల్ టెన్షన్స్ తోటి తిరగడానికి కాదు. జాగ్రత్తగా ఉండటం మన బాధ్యత.